హాయ్ అండి. దొండకాయ మసాలా కర్రీ తయారీ విధానం చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం ఫస్ట్ దొండకాయలని నిలువుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉప్పు, పసుపు, కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా మనం కుక్కర్లో వేయటం వలన దొండకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలు, టమాటాలు కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఒక 6 టమాటాలు, 3 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చివరగా మనం దీంట్లో కసూరి మేతి వేసుకోవాలండి. ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.